హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చి మేము రీసెంట్గా పెద్ద తిరుపతి నాద నీరాజనంలో పర్ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనం చాలా ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటామండి. వావ్ ఇది చాలా బాగుంది, లేకపోతే ఆ పాప బాగా చేయలేదు అని చాలా ఈజీగా మనం జడ్జ్ చేస్తాం. కానీ ఎవ్రీ పర్ఫార్మెన్స్ వెనకాల దే వాజ్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ప్రాక్టీస్ అండి, ఏ స్టూడెంట్ అయినా సరే. సో అది మీరు పై వీడియోలో చూడొచ్చు. అండ్ ఇది వచ్చి మాకు నాద నీరాజనం తిరుపతి నుంచి అరౌండ్ ఒక 10 days బిఫోర్ మాత్రమే వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయడం జరిగిందండి, ఇలా ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పడం. సో దానికి మేము చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఒక టీచర్ కానీ ఒక స్టూడెంట్ కానీ నాద నీరాజనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అది పర్ఫామ్ చేయడం అంటే ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి అదొక లైఫ్ టైం అచీవ్మెంట్, అలాగే మైల్ స్టోన్ అనే అనుకోవాలి. అలాగే ఇది మా గురువుగారు ఆశీస్సులు, అలాగే మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అని మేము కంప్లీట్గా నమ్ముతున్నామండి. సో నిజంగా ఈరోజు కూడా రియల్లీ ఎలా చెప్పాలంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ స్టేజ్ మీద మా అకాడమీ నుంచి జేవై అండ్ అంబిక అండ్ టీమ్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే అది చాలా ఎలా అంటే లైఫ్ టైం అచీవ్మెంట్. సో మేమైతే బిఫోర్ 10 days అయితే మాకు వాళ్ళు బిఫోర్ 10 days ముందే వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగిందండి. సో దానికి అంబిక తను బరంపూర్ నుంచి షెడ్యూల్ చేసుకురావడం అండ్ మీరు చూస్తున్న ఈ ప్రాక్టీస్ సెక్షన్ అంతా కూడా ఒక 1 week అంటే 10 days టైంలో ఒక 1 week కంప్లీట్లీ ఫుల్ స్ట్రెచ్ ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. మార్నింగ్ ఈవినింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ అలాగా. అండ్ ఫైనల్లీ మేము ముందు రోజు అరౌండ్ మాది 10th ప్రోగ్రామ్ అయితే మేము 9th స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో మాకేమైంది అంటే రిజర్వేషన్స్ అందరికీ దొరకలేదు. సో ఒక 6 members ఏమో కార్ అది ప్లాన్ చేసాము. అండ్ మిగతా నేను, అంబిక, పిల్లలు, ఇంకొక స్టూడెంట్ మేమందరూ కూడా ట్రైన్లో రావడం అన్నది జరిగింది. అండ్ ట్రైన్ అయితే మేము తిరుమలకి అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి. అది కూడా టికెట్స్ చాలా టైట్ ఉన్నాయి. అండ్ ఎవరైనా తిరుపతి వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకొని ఈ తిరుమల ట్రైన్కి బుక్ చేసుకుంటున్నారు అంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. అసలు వరస్ట్ ట్రైన్ ఎవరు, అస్సలు మెయింటెనెన్స్ లేదు, అసలు టీసీ రాలేదు, అసలు చాలా చండాలంగా ఉందండి. చాలా ఫేస్ చేసాం మేము, అసలు బాగా లేదు. సో ఫైనల్లీ అయితే మా పిల్లలు, మా అయ్యాను, మా చిన్నబ్బాయి, ఇంకొక ప్రియాంక స్టూడెంట్, అంబిక, మేమందరం అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఇంకా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారండి సమ్టైమ్స్, మా ఫ్రెండ్స్ కానీ అలాగా మీట్ అయినప్పుడు, మీ పిల్లల్ని ఏం చేస్తారు, మీరు ఇంటి దగ్గర వదిలేస్తారా ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు అని. కాదండి, వాళ్ళు కూడా మాతో పాటు ట్రావెల్ చేస్తారు. ఈవెన్ మాకు ప్రోగ్రామ్ అంటే చాలామంది వావ్ మీరు 4 days ఎంజాయ్ చేసి వచ్చారు ఏంటి అది ఇది అంటారు. కానీ అసలు రియాలిటీలో వచ్చేసరికి మాకు కనీసం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు కూడా రెస్ట్ ఇవ్వరండి వీళ్ళు. సో ఆడతానే ఉంటారు, ఇద్దరు తినరు, చాలా క్రాక్కి అయిపోతారు ఇలా జర్నీస్ ఉన్నప్పుడు. అండ్ మా అయ్యానైతే ఇంకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో అక్కడ మా నెక్స్ట్ సీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు ఏంటది కాజానా? ఎన్ని కాజాలు తింటావురా నువ్వు? సరే మంచిది. ఇప్పుడు తినే ఆస్కార్ వచ్చేస్తుంది. ఇంకా మైదారాజాలు
ఇటు ఎగ్జిట్ ఇటు. జాగ్రత్త పిల్ల. అండ్ మేమైతే తిరుపతి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30 అలా అయ్యిందండి నైట్. సో అయితే 11:30కి కొండ మీద వెళ్ళడానికి వే అంతా క్లోజ్ చేస్తారు అని మాకు చెప్పడం జరిగింది. సో మేమైతే ఆ రోజు మేము కింద తిరుపతిలోనే స్టే చేయాలని డిసైడ్ అయ్యాం. అయితే ఆ రోజు లక్కీగా మాతో పాటు వచ్చిన స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా కిందే ఉన్నారండి, తిరుపతిలోనే ఉన్నారు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు మాకు ఒక రూమ్ అది అరేంజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. ఎందుకంటే తను ఉంది కాబట్టి మేము అక్కడికి ఇబ్బంది లేకుండా, పిల్లలతో ఇబ్బంది లేకుండా అక్కడ ఉండడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ అక్కడ లేకపోయి ఉంటే మేము కనీసం ఆ రెస్ట్ తీసుకునే ఆ 2-3 అవర్స్ కూడా ఉండేది కాదేమో. సో రూమ్స్ అది మేము వెతుక్కొని బుక్ చేసుకొని వెళ్ళి ఇదే అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వెహికల్ వచ్చేసేది మేము ప్రోగ్రామ్కి వెళ్ళేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి, ప్రియాంక వాళ్ళ పేరెంట్స్కి కూడా. అండ్ నెక్స్ట్ హాయ్ చెప్పు. తీక ఎన్ని పదా ఇంకేం అవ్వలేదు. అయాన్ వెయిట్. అన్నీ ఒక వాటర్ బాటిల్ తీసి అది కాదు 202 అయాన్ని. అంతే. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clock అయితే నారద నీరాజనం నుంచి వాళ్ళు వెహికల్ పంపించడం జరిగిందండి మా దగ్గరికి. సో మేమైతే వాళ్ళు వెహికల్ రాగానే మాకు కాల్ చేయడం, మేము ఆ వెహికల్లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది కొండ మీద. అండ్ రిమైనింగ్ టీం అందరూ మాత్రం అరౌండ్ నైట్ 11 o'clock అలాగా కొండ మీదకి రీచ్ అయిపోయారు. సో వాళ్ళు ఆన్ టైంలోనే ఉన్నారు. సో రాత్రే పైన తిరుపతి కొండ మీదకి వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే ఈ ఈవెంట్ హెడ్ ఉంటారో ఆయన వాళ్ళకి రూమ్స్ అవన్నీ ఇవ్వడం, వాళ్ళ రూమ్స్లో స్టే చేయడం అనేది జరిగింది. అండ్ మేమిద్దరం కింద ఉండిపోయాం కాబట్టి వాళ్ళు మాకు కూడా వెహికల్ పంపించారండి కిందకి, కొండ కిందకి. సో మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మేము పైకి బయలుదేరడం జరిగింది. సో వాళ్ళు మమ్మల్ని ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆయన చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన చాలా కంఫర్ట్గా మమ్మల్ని తీసుకెళ్ళడం, పిల్లల్ని కానీ చాలా ఇదిగా చూడడం. ఈవెన్ టోటల్ టీం అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. సో నాదనీరాజనం టీం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అండ్ ఫైనలీ మేమైతే కొండ మీదకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి.
సో ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవ్వడం కదా హిల్స్ మీద, కొండ మీదకి. చాలా బాగుందండి సీనరీ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. సో మేమైతే అరౌండ్ 5కి అలా స్టార్ట్ అయ్యాము. సో అరౌండ్ 6:30, 7కి అలాగా కొండ మీదకి వెళ్ళిపోయామండి. అండ్ మాకు ఆల్రెడీ పైన ఉన్న వాళ్ళకి ఒక్క రూమ్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మేము వెళ్ళిన తర్వాత మాకు ఇంకో ఎక్స్ట్రా రూమ్ అన్నది అలౌట్ చేశారు. సో దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అవి, ఆధార్ కార్డ్ సబ్మిషన్, అరౌండ్ మళ్ళీ ఫామ్స్ అవి ఉంటాయి కదండి, ఫార్మాలిటీస్ అవన్నీ ఫిల్ చేసి మేము రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ 7:30 అలాగా అవ్వడం జరిగింది. విండ్ మిల్స్ అంటారు.
ఎంబీసీ అడుగుతాను రా. ठीक है అయిపోతాం రేపు మీరు 10:30 కల్లా బయట వచ్చేస్తాం. బ్రేక్ఫాస్ట్ తినేస్తుంటే నేను క్యాంటీన్ ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేద్దాం ఒకేసారి. ఓకేనా? రూమ్ చూసుకునేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అన్ని పెట్టేసి అందరితో ఒకేసారి తిరుగు వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్. ఎంబీసీ కంటే ఉన్నాను రా.
అండ్ మేము వన్స్ పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు రూమ్స్ అవి మేము టోటల్ 7 మెంబర్స్ ఉన్నాం కదండి. సో ఇంకొక రూమ్ ఒకటి అలౌ చేయమని అడగడం జరిగింది. సో అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అంబిక వెళ్ళి ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి రావడం జరిగిందండి. సో వన్స్ మేము ఆధార్ కార్డ్ అవి కూడా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు రూమ్ అది ఎక్స్ట్రా రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కట్టేసుకుంటానే ఒక్క నిమిషం. అండ్ మేము వన్స్ రీచ్ అయిపోగానే ఫస్ట్ మమ్మల్ని విఐపి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేసారండి. మేము 7 కలా వెళ్ళాము. సో మేము వెళ్ళిన టైంకే వీళ్ళందరూ రెడీ అయిపోయి ఉన్నారు. సో మమ్మల్ని అయితే అరౌండ్ 8 o'clock అలాగా ఫస్ట్ దర్శనానికి తీసుకెళ్ళిపోయారు. అండ్ దీంట్లో ఈ ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు విఐపి దర్శనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో అయితే దర్శనానికి అయితే మేము వెహికల్లో స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్లారండి మమ్మల్ని. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని దర్శనానికి అయితే తీసుకెళ్లారు. అయాన్ హాయ్. బై బై. ఈ కార్ కూడా దానికి ఎదురుగా E5 గేట్ దగ్గర E4 గేట్ దగ్గర ఇస్తారు. రాంబగీత గెస్ట్ హౌస్ అక్కడ ఉంటారండి. నేను మీరు కూడా అక్కడ కూర్చొని 6ంటికి వీళ్ళకి ప్రోగ్రామ్ 5 అయిపోతుంది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే విఐపి దర్శనం దగ్గర ఉన్న స్లాట్ గేట్ వైపు తీసుకెళ్ళి మమ్మల్ని లోపలికి పంపించారండి. అండ్ మృణాలినికి మా అమ్మగారికి అయితే దర్శనం లేదు. ఓన్లీ పార్టిసిపేట్ ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఎటు మాకు అవ్వలేదండి వీళ్ళిద్దరికి దర్శనం అది చేయించడానికి. సో మా అమ్మగారు అలాగే మృణాలిని వాళ్ళు అక్కడ ఉన్న వేరే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మేమైతే లోపలికి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. అయితే మొబైల్ లేదు కాబట్టి ఇంకా మాతో పాటు మొబైల్ తీసుకెళ్ళలేదు. మృణాలిని మా మమ్మీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
సోమశేఖర్ రాడికి ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అరౌండ్ మేము 8 o'clockకి వెళ్ళామండి. 9 o'clock అయితే లోపలికి వెళ్ళడం జరిగింది గేట్ లోపలికి. అండ్ అరౌండ్ మేము బయటకు వచ్చేసరికి 10:30 అలా అయింది. రూమ్కి వచ్చేసరికి 11 అయింది. అండ్ ఇది వచ్చి సర్వ దర్శనం అంటే ఫ్రీ దర్శనానికి అప్పుడే మేము రూమ్కి వచ్చిన తర్వాత ఇది గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేశారన్నమాట. విఐపి దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ దర్శనం అని పంపిస్తారండి. ఇప్పుడు ఇదంతా అయితే చాలా చాలా క్రౌడ్ ఉన్నారండి. అసలు దగ్గర ఒక 15 minutes ఇలా క్రౌడ్ వెళ్తూనే ఉన్నారండి. అసలు స్టార్టింగ్ అయితే చాలా పుష్ చేసుకుంటూ చాలా ఇదిగా ఉంది. అండ్ నెక్స్ట్ దట్ మేము రెడీ అయిపోయామండి. ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ లంచ్ చేసేసి మేము అక్కడ నాదనీరాజనం స్టేజ్ ఏదైతే ఉందో దాని వెనకాల ఒక బ్యాక్ రూమ్ ఇవ్వడం జరిగిందండి మాకు, మేకప్ రూమ్. దాంట్లో అయితే మేము ఉండి రిమైనింగ్ ఏవైతే టచ్అప్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవడం జరిగింది. అండ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరగడం జరిగిందండి. చాలా బాగా 1 hour జరిగాము. అయితే లాస్ట్ 2 slots స్క్రీన్ రికార్డింగ్ ఎందుకు? అక్కడ గోపురం దగ్గర దిగుదా ఏమండి? పరిగెత్తుకో అయాన్. నీ ఫోన్లో చూపిస్తుంది. ఇదో అక్క ఫోన్లో చాలా బాగుంది అక్క. మేము నుంచుంటాం అక్క. నుంచో. అక్క తప్పుకోవే. కానీ లాస్ట్ 2 పార్ట్లు కూడా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. మనం నా చరణంలే నమ్మితే ఆపేసి కంటిన్యూషన్ పెట్టేస్తుంటే సరిపోయేది. ఆపేయడం జరిగితే రావణాష్టమం కూడా చేయలేరు. అదేనో నీది ఆపేసి 2 పెడితే టైం సరే. టైం ల్యాప్స్ అక్క. అది మనకు టైం ఎంత చెప్ప. పొద్దున్న ఘాటి అయితే బాగుంది.
అండ్ ప్రోగ్రామ్ జరిగిన ఈవినింగ్ రోజు రిటర్న్ అయితే అయిపోయామండి. సో ఒక ముగ్గురేమో బస్కి, అలాగే రిమైనింగ్ అందరూ కార్లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ కొండ దిగిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ ఒక 6 to 7 hours అయితే ఫుల్ రైన్ బాగా పడిందండి. అండ్ చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ మేము రిటర్న్ అయితే జరిగింది. సో కొండ మీద ఉన్నంతసేపు అక్కడ వర్షం ఏమీ లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది. వన్స్ కొండ దిగిన తర్వాత అరౌండ్ తిరుపతి క్రాస్ అయిన తర్వాత నుంచి ఇంకా ఫుల్ వర్షం అండి, అసలు నాన్ స్టాప్ వర్షం. ఒక 6 to 7 hours అంటే మ్యాక్సిమం నైట్ జర్నీ అంతా కూడా వర్షం పడతానే ఉంది. ఇంకా మార్నింగ్ గుంటూరు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ అయిందండి క్లైమేట్ అది. సో ఆ రోజే అయితే మేము రిటర్న్ మళ్ళీ కొండ మీద నుంచి కిందకి రావడం జరిగింది. అండ్ అది అరౌండ్ 7-7:30 అవ్వడం, చాలా కింద తిరుపతి అంతా లైటింగ్స్ అవి ఉండడం, అది చాలా వ్యూ అది కూడా చాలా బాగుంది. అండ్ మేము ఒకసారి కిందకి వచ్చిన తర్వాత మేము ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదండి. సో అప్పుడు ఇంకా డిన్నర్ ఏమైనా తిని బయలుదేరదాం అనుకున్నాం. సో అక్కడ లోకల్గా ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరిగిందండి, అది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో అక్కడ అంబియన్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది. అసలు సరౌండింగ్ అదంతా కూడా కొంచెం గ్రీనరీ, పిల్లలకి ప్లే ఏరియా అది కూడా చాలా బాగా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా అయాన్కి, గౌతమ్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఆ ఉన్న 2 hours కూడా, 1-2 hours కూడా. సో ఫుడ్ అంబియన్స్ వచ్చి చాలా బాగుందండి, గ్రీనరీ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. That's the magic of Ayan. వెళ్ళిపోతాడేమో, దేవుని చాక్లెట్ ఇస్తారంటే. అండ్ మా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోని వాచ్ చేసినందుకు. సో ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ and share our video and like to the video. Thank you so much. Signing off.